వచ్చిందమ్మా వాసంతి యూట్యూబ్ వంటలకి స్వాగతం. ఇవాళ కిచిడి చేస్తున్నాం. దాన్ని కదంబాన్నం కూడా అని అంటారు. అందుకని ఇప్పుడు ఈ గ్లాస్తో తలదొడిసి గ్లాస్ పప్పు తీసుకున్నా, ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెంటిని కడిగి కుక్కర్లో ఉడికిచ్చి తిరగమాతలు పెట్టేదన్నీ వేసేది చూపిస్తాను. ఒక స్పూను మినప్పప్పు ముందుగా వేగాలి కాబట్టి, తర్వాత పచ్చెనగపప్పు స్పూను, ధనియాలు 2 స్పూన్లు, చిటికెడు మెంతులు, ఒక స్పూను మిరియాలు, ఒక స్పూను జీలకర్ర. ఇవి బాగా దోరగా వేయించుకొని ఎరడాలుగా మిక్సీకి వేసి పొడి చేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ముల్లంగి, క్యారెట్లు, బెనీసు, ఉల్లగడ్డ శుద్ధంగా ముక్కలు చేసి కడుక్కొని వేసేసాం. వంకాయలు కూడా వేసాము. ఇంకా టమాటా వేసేస్తాము. ఎర్రగడ్డలు, టమాటా ఉడకాలి. అర స్పూన్ పసుపు, ఒక స్పూను మిరప్పొడి, ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక స్పూన్ వేసాక ఇంకొంచెం మిరప్పొడి. ఇప్పుడు దానికి తగ్గట్టు చింతపండు పులుసు. కొందరు లైట్గా వేసుకోవచ్చు, కొందరు ఎక్కువ వేసుకోవచ్చు, కొందరు తక్కువ వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. మూడు స్పూన్లు నూనె, ఒక స్పూన్ 2 స్పూన్లు నెయ్యి, ఒకటేనా 1 టీ స్పూను నెయ్యి, జీలకర్ర, ఆవాలు 1 స్పూను, రెండు వెల్లుల్లి తెల్లబాయి రెమ్మలు, వెల్లుల్లి, కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, రెండు పచ్చిమిరపకాయలు నిలువుకి కోసి కరివేపాకు, ఇప్పుడు కరివేపాకు వేసి
పసుపు వేసేసావు దాంట్లో ప్రభా. ఇప్పుడు అన్నంలో ఉడికించిన ముక్కలన్నీ పోసేసేసాము. పోసేసేసి కొంచెం నెమ్ము తగ్గింది అందుకని కొంచెం వాటర్ కూడా వేసేసాము. ఉడికించిన ముక్కలు అంతా కలిపి చేసేసాము. దీన్ని బిస్మిల్లా బాత్ అంటారు, కదంబ అన్నం అంటారు ఆంధ్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళేమో కిచిడి అంటారు. దీన్ని బిస్మిల్లా బాత్ అని కేరళ వాళ్ళు అంటారు. దీని ఇప్పుడు పేరేందమ్మా? ఇంగువ. ఇంగువ ఇంగువ కొత్తిమీర వేసాం. ఇప్పుడు ఉడికించిన ముక్కలు అన్నీ వేసేసాము. ఒక స్పూన్ ఇందాక తిరగమాతలు వేసాము నెయ్యి, ఇప్పుడు ఒక స్పూన్ పైన వేస్తున్నాము. కిచిడి రెడీ. ఇప్పుడు ఆ ఉడికించిన ముక్కలు అన్నీ తనిగా ఉడకబెట్టుకున్న కుక్కర్లో ఉడకబెట్టుకున్న అన్నం కందిపప్పులో వేసేసి కలబెట్టేసేసేసాము. కిచిడి తయారు. ఇప్పుడు చూస్తాం. ఉప్పు సరిపోయింది మా, ఉప్పు సరిపోయింది. ఇప్పుడు మసాలా పొడి వేస్తున్నాం. నెయ్యి వేసాం కదా, నెయ్యి తర్వాత చూపించిన మసాలా అంతా వేస్తున్నాం. వేయించింది కొద్దిగా 2 స్పూన్లు వేసాం అనమాట, పొరవ మిగిలిచ్చి. కిచిడీలోకి కాంబినేషను అప్పడాలు వేస్తున్నాం. అప్పడాలు అయితేనే బాగుంటాయి. వడియాలు నంచుకోవచ్చు, మిక్సర్లో నంచుకోవచ్చు. అందుబాటులో అప్పడాలు ఉంటాయి. అప్పడాలు వేయించుకుంటేనే బాగుంటుంది సాంబార్ అన్నానికి, కిచిడి అన్నానికి సూపర్ హిట్గా ఉంది. ఉడికించిన ముక్కలు అవి కలబోయేటప్పుడు మాకు ఒక చిన్న టెన్షను, పరిగెత్తాము. అందువల్ల ముక్కలు చూపించడం మర్చిపోయిన, ముక్కలు వేయడం. అయినా కూడా చూపించేసాము అంతే కదా. తనిగా ఉడకబెట్టే ముక్కలైతే అన్నంలో మిక్స్ చేసేటప్పుడు మాకు ఇంకా పక్కన వాకిట్లోకి వేరే వాళ్ళు వచ్చారు. ఆ టెన్షన్ తోటి ఆపేసేసాము. వాళ్ళ బాధ ఏందో పాపం చూద్దామని చెప్పేసి వెళ్ళాము ఓదార్చేదానికి. చాలు దాంట్లో కాంపిటీషను అప్పడాలు, కిచిడి సూపర్. చాలా బాగుంది. గబక్కన వాళ్ళ గలవ పెట్టుకోకుండా ఉంటే మనం వైనంగా చూపించుకోవాలి.
మా మునచ్చటికి ఇంకా మునక్కాయలు కాయలేదు, అది దీంట్లో మునక్కాయ కూడా వేసుకోవచ్చండి. అవి ఇంకా చాలా బాగుంటుంది. కిచడి చాలా టేస్ట్గా ఉంది. నేను కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి, బాగుంటే దీనికి కాంటెక్స్ట్ అప్పడాలు చేసుకోవాలి, చాలా బాగుంటుంది. మా ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవాకండి. ఇంకా ఇట్లాంటి వంటలతో ముందుకు వస్తాం. గంట కొట్టండి, మర్చిపోవాకండి.